మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం, వందనములు, శుభములు. యేసు కృప మనకు తోడైండును గాక. హల్లెలూయా. దేవుడు నాకు తెలియజేసిన మాట, దేవుని యొద్ద నుండి నేను పొందుకున్న మాట నేను అందరికీ చెప్పాలని ఆశ. సమస్యలు గొప్పవి కావు, దేవుడు గొప్పవాడు. సమస్యలు గొప్పవి కావు, దేవుడు గొప్పవాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. బైబిల్ అదే చెప్తుంది, లోకములో ఉన్న వాటికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెబుతుంది. ఆయన గొప్పతనాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనము సమస్యలను గొప్పగా ఎంచలేం. లోకంలో ప్రతి మనిషికి సమస్యలు అనేటివి ఉన్నాయి. ప్రతి మనిషి సమస్యల గుండా నలుగుతున్నారు. ప్రతి చోట సమస్య అన్నది మనము అనుకోకపోయినా అది ఎదురవుతూనే ఉంటుంది. అయితే దీనిని బట్టి సమస్యల్లో కొంతమంది గలిబిలైపోవడం, లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, దాంతో అనారోగ్యం తెచ్చుకోవడం, ఇవన్నీ సహజంగా మనం చూస్తున్నటువంటి విషయాలు. ఈ విషయాలు ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. అందుకు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యున్నత సింహాసనమునందు ఆసీనుడైన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, కొనియాడుచున్నాం, ఆరాధిస్తున్నాం. తండ్రి, నీ మహాకృప కనికరము చేత నీ దయగలిగిన మాటలు, అవసరమైన మాటలు, రక్షణ ఆనందం కలగజేసే మాటలు, సమస్యలకు విడుదల కలిగించే మాటలు మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించమని యేసయ్య నామంలో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభు యొక్క మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని యొక్క వాక్యములో అంటే గ్రంథములో అనేక విషయాలు మన కొరకు దేవుడు రాయించి పొందుపరిచి మనకిచ్చాడు. మనము దేవుని యొక్క మాటలని లక్ష్యముంచువారమైనట్లయితే మనకు ఎన్నో మేళ్ళున్నాయి. నిర్లక్ష్యముంచువారమైతే మనం మేళ్ళన్నీ పోగొట్టుకుంటాం. అది మనం చక్కగా గమనించాలి. నాకు ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఆలోచనను మీతో పంచుకుంటాను. కొంతమంది ఇలా అంటారు, ఈ సమస్యలు నా చేత కాదు, చావడం మేలు అంటారు. సమస్యలకు పరిష్కారము చావు కాదు, అది పొరపాటుతనంగా వచ్చే ఆలోచన, సైతాను పుట్టించే ఆలోచన. సమస్యలకు పరిష్కారము ఏమిటి అన్నది సుదీర్ఘంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని గ్రంథం ఇచ్చాడు. ఒకవేళ ఎవరైనా చెప్పొచ్చు, ఇక మీ సమస్యలు తీరవేమో అని చెప్పొచ్చు. పాపం మీ జీవితం ఇంతేనేమో అని చెప్పొచ్చు. ఇంకొంతమంది మీ కర్మనేమో సమస్యలతో నలిగిపోతున్నారు అని చెప్పొచ్చు. ఇంకొంతమంది ఎంతకాలమో ఈ సమస్యలు పాపమే అని చెప్పి అనుకోవచ్చు. ఇలా సమస్యల గురించి వాళ్ళ సలహాలు, వీళ్ళ సలహాలు ఇవి ప్రాముఖ్యంగా మనం ఆలోచిస్తుంటాం. రాత్రి నిద్ర మానుకొని కూడా ఆలోచన చేస్తాం. ఆలోచించండి మీరు, నిద్రజాములో కూడా, మంచం మీద కూడా సమస్య గురించి ఆలోచన చేస్తాం. కూర్చున్న అదే ఆలోచన వచ్చేస్తుంది. మానవులం కదా, బలహీనులం కదా. ప్రభు పాదాల దగ్గర నా చిన్న ఆలోచన ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆలోచన, సమస్యకు పరిష్కారము ఎక్కడ ఉంది అన్నది మనం కనుక్కోవాలి. ఎవరి దగ్గరికి వెళ్తే మనకు అది కార్యం జరుగుతుంది, ఎవరి దగ్గర వెళ్తే ఆ సమస్యకు పరిష్కారం పొందుకుంటాం. మనం అనుకుంటున్నది కరెక్ట్ కాదు కదా, మనం ఊహిస్తున్నది కరెక్ట్ కాదు కదా. దేవుడు భూమి మీద తన ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. తెలియశక్యము కానివేవో వాటిని మనకు ఆయన విషదపరిచాడు. ఇప్పుడు మనం తెలుసుకోవడానికి మనకేదో ఇది అడ్డం, అది అడ్డం, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అంటే సమస్యల్లో మిగిలిపోవాల్సిందే. మనకు నా సంఘం నాదే, ఈ సంఘానికి వెళ్తే ఏమనుకుంటారో, ఆ సంఘానికి వెళ్తే ఏమనుకుంటారో, లేకపోతే నా కులం ఇది, నా మతం ఇది, ఇలాగ రకరకాలుగా ఆలోచనలు పెట్టుకుంటే నీ సమస్యలకు నువ్వే కారణం అవుతావు. ఇకపోతే ఒక మాట చెప్తాను,
దేవుడు తన సేవకుల్ని విభజించి ఒక్కొక్కరికి ఒక వరం ఇస్తాడు. వారి వారి యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, ప్రభుతో వారు చేసేటువంటి సన్నిహిత సంబంధాన్ని బట్టి, ప్రభువారితో వాళ్ళు జీవించే జీవితాన్ని బట్టి, వారి స్థితిని బట్టి ఆయన వారికి కృపావరాలు ఇస్తారు. దీనికి మనం ఏం చేయాలి? మనం అందరం దేవుని నమ్ముకున్న పిల్లలం, ప్రార్థనకి వెళ్తూ ఉంటాం, తప్పేం లేదు. దీని విషయంలో మనం జాగ్రత్త కలిగి, సమస్య నాకు ఇలా ఉంది, అసలు నన్ను అడిగితే ప్రథమమైన సమస్య ఏంటి మీరు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. ప్రథమమైన సమస్య ఏంటి? భూమి మీద దేవుణ్ణి దూరం చేసుకోవడమే ఒక సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి దూరం చేసుకుంటాం చూడండి, అదే సమస్యకు కారణం. దేవుణ్ణి దూరం చేసుకోవడానికి కారణం ఏముందబ్బా అని మీరు అంటారేమో. దేవుణ్ణి దూరం చేసుకోవడానికి కారణం పాపం. పాపములో మనము ప్రవేశించినప్పుడు, పాపము మనకు సమీపించినప్పుడు దేవుడు మన దగ్గరికి రాలేడు ఆయన చెప్పేశాడు. ఎందుకంటే ఆయన చెడుతనమును చూడలేనంత నిష్కలంకమైన పవిత్రమైన దృష్టి కలిగిన వాడు ఆయన. పాపం అంటే అస్సలు ఆయనకు గిట్టనే గిట్టదు. ఆ పాపం నుండి విడిపించి మనల్ని తనకు దగ్గర చేర్చుకొని మనము తాను సన్నిహిత సంబంధం కలిగి ఒక తరం కాదు 1000 తరాల వరకు, ఇంకో మాటలో చెప్పాలంటే భూమి ఉన్నంత వరకు ఆయన మనతోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మనతో ఉంటే సమస్యలు తీరిపోతాయి, సమస్యలు గొప్పవి కావు, ఇక జీవితము ధన్యమైపోతుంది. దేవుని గ్రంథము అదే మనకు స్పష్టత తెలియజేస్తుంది. ప్రతి అధ్యాయములో కూడా, ప్రతి స్థలంలో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు ఇలా ఉన్నారు, ఇప్పుడైనా తెలుసుకొని తిరిగి నా యొద్దకు రండి అంటాడు. ఈ విషయాన్ని మనం గమనించి దాన్ని మరీ తీసుకొని దాన్నే మాట్లాడుకోవడం, సమస్య గురించి మాట్లాడుకోవడం. అట్లా కాకుండా వస్తాయి, కుటుంబం అన్న తర్వాత వస్తాయి, మనిషి అన్న తర్వాత వస్తాయి. ఈ లోకమే సమస్యల లోకం. నేను చెప్పాను కదా, దేవుణ్ణి దూరం చేసుకోవడమే సమస్యకు కారణం అని చెప్పాను. నేను తెలుసుకున్న విషయం, దేవుడు దూరం కావడానికి కారణం ఏంటంటే పాపం. ఈ పాపానికి వెల చెల్లించడానికి, పాపం నుండి బయటపడడానికి, పాప పరిహారం పొందడానికి, పాప విముక్తి పొందడానికి మనల్ని ఏదో చేయమని ఆయన చెప్పలేదు. ఇంకా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునే మన కొరకు బలిగా అర్పించాడు. మనం చేసిన పాపానికి కూడా ఇంకా ఏదో డబ్బు, బంగారము అది ఇది చెల్లిస్తే తీరిపోతాను నీకు లేదు. అక్కడ అలా ఇంటికి యేసు ప్రభు సిలువ వేయబడాల్సిన పని లేదు, ప్రాణం పెట్టాల్సిన పని లేదు. చివరికి యేసయ్యనే, తన ప్రియకుమారుడైన యేసయ్యనే తన రక్తమును దారపోసేయడానికి, ప్రాణం పెట్టడానికి, ఆయనను మృతుల నుండి లేపడానికి, ఇదంతా ఒక పెద్ద ఆలోచన పెట్టుకొని మన నిమిత్తం ఆయన కార్యం చేశాడు. ఇప్పుడు రక్షణ ఉచితంగా మనం పొందుకుంటున్నాము, ఆయన రక్షణ ఉచితంగా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పిలుపును వినకపోవడమే సమస్య కదా, ఆయన పిలుపును గ్రహించకపోవడమే ఒక సమస్య కదా. అందుకు మనం ఏం చేయాలి? ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? అయ్యో, దేవుడు అనగా తండ్రి. ఎవరికి తండ్రి? సర్వజనులకు తండ్రి. ఒక్కడే దేవుడు, ఒకే తండ్రి పిల్లలు మనము. ఒక్క దేవుడే మనల్ని సృష్టించాడు. ఇక్కడ సందేహమే లేదు. ఇంకా మళ్ళీ మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, ఆకాశం ఒక్కటే, భూమి ఒక్కటే, ఇదంతా అన్ని సమంగా దేవుడు చేసేసి ఒకే దేవుడు ఈ కార్యాన్ని చేశాడు. దీనికి మీరు సమస్య వచ్చినప్పుడు, రాకముందు రెండు కూడా మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, సమస్య పరిష్కారానికి దేవుడు. ఒక మాట వినండి, ఆకలి తీర్చేది ఆహారం, దాహం తీర్చేది నీళ్లు, అలసట తీర్చేది నిద్ర. ఇక సమస్యలు తీర్చేది ఎవరు? ఎవరు పిలిచారు నిన్ను సమస్యలు తీరుస్తాను రమ్మని? ఎవరు పిలిచారు? ఎవరిని పిలిచారా? మీకు సమస్యలు ఉంటే ఎవరైనా రండి నేను తీరుస్తానని చెప్పారా? యేసు ప్రభు ఒక్కడే పిలిచాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి. ఏం భారం అనుకుంటున్నారు మీరు? ఏదో సంసార భారము, ఈ భారము, ఆ భారం అనుకుంటున్నారా? ఎంత అద్భుతమైన మాట రాయించడం తెలుసా బైబిల్లో? లేవీ కాండము 22వ అధ్యాయం 8వ వచనంలో చదువుతాను, వినండి. ఎంత అద్భుతమైన మాట రాయించాడో ప్రభువు. 9వ వచనం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు. మీరు వినండి, సమస్య తీరిపోతే సస్తే అని మనం అంటాం. ఇది సైతాని క్రియ. పాపమునకు సెలరేపేవాడు వాడే, పాపమునకు ఈడ్చుకుపోయేవాడు వాడే, పాపంలో పడవేసేవాడు వాడే. అన్నీ చేయించిన తర్వాత ఏదో సమస్యలు తీరవని మభ్యపెట్టి ఇంకా దిక్కులేరు మనకు అన్నటువంటి ఆలోచనలు తీసుకొచ్చి, మన బ్రతికి ఇంతే అన్నటువంటి ఆలోచనలు తీసుకొని వచ్చి అన్నీ కూడా దురాశలు పుట్టించి, ఇది ధనాపేక్ష, అది ఇది శరీర ఇచ్చలు చెలరేపి చేయించాల్సింది చేయించి చివరికి ఇవి తీరవని ఇంకా చచ్చిపోదాం ఈ ఆలోచనలో పుట్టిస్తాడు. అయితే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? నా మాటలు వినకుండా పాపము చేసి పాపభారము కింద నలిగిపోయి చావకుండునట్లు అంటున్నాడు. చావమని చెప్పు అని చెప్పలేదు, చావకుండునట్లు, విముక్తి పొందినట్లు నేను చేసిన కార్యం ఉంది, నా దగ్గర రండి, నేను దాన్ని చేస్తా అంటాడు. అన్నిటికంటే భారమైంది పాపం. హృదయానికి, మనసుకు, సంసారానికి, జీవితానికి ఈ పాప భారం భయంకరమైంది. దీన్ని గుర్తుంచుకొని ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయాలి, ప్రభు పాదాల దగ్గర వేడుకోవాలి. దేవా, ఈ సమస్యలన్నీ ఇలా ఉన్నాయి, పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి, అయితే ఈరోజు నీ దాసుని ద్వారా నేను విన్నాను, నాయన నిజంగా సమస్యలు గొప్పవి కావు ప్రభువా, నీవు గొప్ప దేవుడవు, నాకు సహాయం చేయండి, నా ఎడల కృప చూపించండి ప్రభువా, నా దేవుడు గొప్ప దేవుడు అని నేను చెప్పుకోవాలి నాయన. ఇన్ని సమస్యల్లో నుండి దేవుడు నన్ను విడిపించాడని నేను చెప్పుకోవాలి ప్రభువా. నిజమేనైనా నన్ను ఎవరు పిలవలేదయ్యా. నాకు సమస్యలుంటే ముఖం చాటేసుకుని వెళ్ళిపోతారు, కానీ నన్ను ఎవరు పిలుస్తారు? అన్నీ బాగుంటే ఆహ్వానిస్తారు, పూలమాలలు వేస్తారు, శాలువలు కప్పుతారు, ప్రశంసలిస్తారు, ఏమైనా చేస్తారు, ఎన్నేం చేస్తారు. సమస్యల్లో నలిగిపోతున్న బిడ్డకు ఆహ్వానం ఇచ్చేది దేవుడు, సన్మానించేది దేవుడు, దీవించేది దేవుడు, బలపరిచేది దేవుడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకోండి. ఏదన్నా అంశాలు మీకు ఇబ్బందికరమైన సమస్యల అంశాలు ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం. నాకు చాలా ఇష్టం, అందరి కోసం ప్రార్థన చేయడం చాలా ఇష్టం, అందరికీ దేవుని ప్రేమను పంచడం చాలా ఇష్టం. గుర్తుంచుకొని సమస్యలకు పరిష్కారము యేసునాథుడు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే. ఆయన కార్యం చేసే గొప్ప దేవుడు. అది ఏ సమస్య అయినా కానివ్వండి, కోర్టు సమస్య కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, సంతానలేమి సమస్య కానివ్వండి, అప్పుల సమస్య కానివ్వండి, ఇకపోతే పిల్లల సమస్య కానివ్వండి, లేకపోతే భర్త లేడు అన్న సమస్య కానివ్వండి, అన్నీ పోగొట్టుకున్న సమస్య కానివ్వండి, అనాథల జీవితంలో సమస్య కానివ్వండి, చివరికి అసలైన విషయము ఘోరమైన పాప భారము కింద నలుగుతున్న సమస్య కానివ్వండి, దీనంతటికి విడుదల యేసుక్రీస్తు ప్రభువు సజీవుడై ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడు. ఓకేనా? నేను ప్రార్థన చేస్తాను, మరి ప్రార్థనలోకి ఏకీభవించండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవగు నాయన, మీ పాదాలకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గొప్ప తండ్రి, కనికర స్వరూపుడవగు తండ్రి, మాతో మాట్లాడిన ఈ మంచి సంగతులను బట్టి నీకు స్తోత్రాలు. జీవప్రదాతమైన తండ్రి, సాత్వికుడమైన తండ్రి, దీర్ఘశాంతుడమైన తండ్రి, మానవాళి పాప పరిహార సమస్య పరిష్కారం కొరకు ప్రాణమును దానం చేసిన తండ్రి, అయ్యా రక్షక, డబ్బు దానం చేసేవాళ్ళు ఉన్నారు, బంగారము దానం చేసేవాళ్ళు ఉన్నారు, కన్యాదానం చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాలుగా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు. నిష్కలంకమైన పవిత్రమైన రక్తాన్ని, నీ ప్రాణాన్ని దానం చేసింది నీ ఒక్కడవే నాయన. నీ రక్తం యొక్క దానములో మేము బ్రతుకుతున్నాం ప్రభువా. ఆ రక్తమును మాకు దానం చేశావు. ఆ ధర్మ కార్యాన్ని నువ్వు చేసి
మమ్మల్ని పునీతులను చేశావు, నీతిమంతులను చేశావు, పరిశుద్ధులను చేశావు, ప్రార్థన పరులను చేశావు. సమస్యలకు భయపడకుండా ధీరాగా బ్రతికే విశ్వాస వీరత్వాన్ని ఇచ్చావు, పరిశుద్ధాత్మ నింపుదలనిచ్చావు. ఇదే కార్యం నాయన ప్రజలందరికీ సహాయం చేయండి. ఈ కార్యక్రమం విన్నటువంటి నా తల్లులను, సోదరులను నాయన, వారు అన్యజనులైనా కానీ వారి జీవితంలో కూడా కార్యం చేయండి. ఓ ప్రభువా, నీ పిల్లలకు నువ్వు జవాబిచ్చే దేవుడు. నలిగిపోతున్న బిడ్డలందరి జీవితాల్లో విడుదల అనుగ్రహించి, పాప బంధకాల మధ్య సతమతమవుతున్న బిడ్డలకు విడుదల దయచేసి, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుమని మేము మీరు ఏకమై బ్రతకాలని నువ్వు లేఖనంలో రాయించావు. అట్టి భాగ్యము నిరంతరం మాకు దయచేసి మహిమ పొందుమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.